ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈడే పని బయటికి పోంటాం. ఆ పిల్లతో కష్టతో అమ్మనండి ఇది మాట్లాడి మాట్లాడి ఈ లేడు కదా ఆ పిల్లని తీసుకొచ్చినాడు. స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి ఒక్క మాట అయినా అనుకుండా అమాయకంగా కూర్చున్నాడు. అదే కంపెనీ సరిపెడతాడు. చాపకని నీరేసిన అనుకో ఇంటికి వెళ్ళి మాట్లాడినట్టు మాట్లాడి ఆయన తీసుకొచ్చినాడు. లేకపోతే తీసుకొచ్చాడు. అదే చేసింది ఊట కొడతాడు మీదనే ఈడి దగ్గర ఉంది. ఈడైతే ఇంటి పక్కన పోతాడు, భజనకి వెళ్తాడు, బుర్గలకు వెళ్తాడు, నాటకాలకు వెళ్తాడు, ఆర్కెస్ట్రాకి వెళ్తాడు, బాగా వెళ్తాడు చెప్పేసి ఈడితో వచ్చేసింది. ఈడి పెట్టుబడి పెట్టాడమ్మా, పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే బాగా చూసుకుంటాడు. ఈడే భజనకు తిరిగి బాగుంటాం, భజన తిరిగి బాగుంటాం. ఆ టైంలోను ఇతని ఇంటికి వెళ్ళాడు. ఇతను ఇంటికి వెళ్ళాడు. ఇతను ఇంటికి వెళ్తే ఆ పిల్లతో కష్టం సుఖం మాట్లాడి ఇతను తీసుకొచ్చి యాకం పెళ్లి చేసేసుకుంటాను. పెళ్లి చేసేసుకుంటాం. అమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇవి వచ్చి ఏమిరా నేను లేకన్నా చూసి వచ్చి నిన్ను ప్రేమించిన తీసిపోతావా అని ఈడు తిడతాను, కొడతాను. ఈడేటి నా దగ్గర ఎక్కడ ఉన్నది, నీ దగ్గర వచ్చాడు గురువు ఆడు తీసుకుని పెళ్లి చేసుకుంటా. ఈ తగు ప్రపంచంలో ఎవ్వరూ తేల్చలేరండి. నేను తెలిసి సింపుల్ తెలిసి చాలా సింపుల్ చెప్పు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలలు కదా. ఈడు ప్రేమించిన పాపానికి ప్రేమించినందుకు ఆ పిల్లలు 3 నెలలు ఉంచుకోమన్నా. ప్రేమించినందుకు 3 నెలలు ఉంచుకోమన్నా. ఈడు తీసుకొచ్చాడు కదా, అక్కడి నుంచి కూడా తీసుకొచ్చాడు. ఈడ 3 నెలలు ఉంచుకోమన్నా. 3 నెలలు మరి ఎందుకు బాధ? అవునవును. మరి మరి పెళ్లి చేసేసుకున్నా కదా. 6 నెలలు ఆ 3 నెలలే అతనికే పెళ్లి చేసుకున్నందుకు ఈయనకి 3 నెలలేనా? మరి ఇంకా 3 నెలలు ఉండిపోయింది. 3 నెలలు కాపు మీ ముగ్గురితో కూడి వాత గుడించుకుంటున్నాను. ఇప్పుడు ఊరికి చెప్తే చదువు ఈ 3 నెలలు నాకు ఉండిపోతుందని ఈ బంధానికి చెప్పుకొని తిరుగుతా. అప్పుడు బాబు ఎందుకు వచ్చింది బాధ అక్కడ ఏదైనా మీరు చూసుకుంటే అప్పుడు మనుషులు ఇట్లా పడ్డారు. బాబు ప్రశాంతంగా ఉన్నాడు. అంటావా మామ అంటావా మామ సాంబడండి. వాళ్ళ వీధిలో వచ్చినది చూడలేరా మరి రైన్ డేట్ లో ఉన్నాం. రేపు రాజా అవతలకి చాలా బొబ్బుల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా 9 డేట్ లో ఉన్నామండి. ఎందుకంటే రాత్రి ఆ వానదేవుడి దయ వల్ల రాత్రి మాకు గ్యాప్ తగిలింది. గ్యాప్ వచ్చాక నిద్ర లేదు. ఇంటికి పడుతుంది 2 అయ్యింది. ఇంకేంటి నిద్ర తీరుతుంది ఏంటి? ఇప్పుడు ఈ రోజు ఈ 11 రోజులు మాకు నైట్ పగలైపోయి పగల పడుకోవడం, రాత్రులు తిరిగేసుకుంటాం. రాత్రి తిరిగేసుకున్నామా నిద్ర రాలేదు. ఏడి దేవుడిలో కానీ ఏడి వెళ్ళిపోతే ఆయన తీసుకెళ్ళాలి, అది నువ్వేం తీసుకెళ్ళాలి.
నువ్వు తీసుకెళ్ళా రేపు రాజ్యం కూడా ఇటు రాడు ఆ? ఎక్కడికి నువ్వు తీసుకెళ్ళు ఎక్కడికొక్కడికి. రాళ్ళ వీధిలో నా ఒళ్ళేసుకోద్దు, ఒళ్ళు తగినట్టుకో. అదే పడుతుంది కుక్కలాగా పొడమట్టి పొలరాలు నేను పాట పాడుతున్నాను రా. నాకు పాడు బుద్ధి ఉంది. నా ఇష్టం నేను ఎత్తుకుంటాను. పట్టేస్తావా? నాకు పాడు బుద్ధి. ఏంటో పాడుతుంది నువ్వు కానీ నీ ఎక్కడ కానీ ఎవరు పడకుండా ముందే సైడ్ పైకి ఎత్తారనుకో ఎందుకే చిన్న లేపుతుంది కానీ ఎంత కంప్ట్ అయిపోతుంది. కంప్ట్ అయిపోతున్నాం. ఎందుకే ఖర్చు లేకుండా కొనుక్కోకుండా తింటావు. చిన్నది సరసానికి రమ్మన్నది సరసానికి రమ్మన్నది వెళ్ళగా పోన్నది వాళ్ళ వీధిలో చిన్నది ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.